వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. ఈ నేపథ్యంలో పేరెంట్స్కి టీచర్స్కి మంచి అవినాభావ సంబంధం ఉంటే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థి చదువు బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే ఇప్పుడు మనం విశాఖ కేడిపిఎం హై స్కూల్ అయితే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అయితే జరుగుతుంది. మనతో పాటు ఈ కేడిపిఎం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ మెగా టీచర్స్ మీటింగ్ ఏం చెప్తారు? నమస్తే అండి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఏంటంటే ఇప్పుడు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనేటువంటిది దీని యొక్క మెయిన్ మోటో అండి. అంటే విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కలిసి ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి పునాది వేయాలని మనం డిస్కస్ చేయడం కోసం అని చెప్పేసండి ఇది. ఈ ప్రోగ్రాంలో పిల్లల యొక్క హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ యొక్క ప్రగతిని చర్చించడం జరుగుతుంది తల్లిదండ్రులతో. ఏ రకంగా పిల్లలు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు, ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు అనేటువంటిది ఫస్ట్గా చర్చించిన తర్వాత విద్యార్థులందరికీ కూడా తల్లిని యొక్క నమస్కరించడం, తల్లి యొక్క పాదాలకి పువ్వులతో నమస్కారం చేయడం, వాళ్ళలో పేరెంట్స్ యొక్క భక్తిభావాన్ని కలిగించడం అదేటువంటి ఒక ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. తర్వాత ఏంటంటే తల్లిదండ్రులకి పోటీలు నిర్వహించాము, వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత పేరెంట్స్లో ఒక మంచి ప్రభుత్వం పరంగా వాళ్ళకి ఏమేమి పథకాలు అవుతున్నాయి. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా వాళ్ళకి 3 జతల యూనిఫామ్స్, బ్యాగ్స్, బెల్ట్లు, షూస్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొత్తం కిట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా వాళ్ళకి సన్నబియ్యంతో రకరకాల ఆహార పదార్థాలు వాళ్ళకి రుచిగా కమ్మగా ఉండే విధంగా ప్రతిరోజు కూడా మాకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. వారంలో 5 రోజులు గుడ్ ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు యొక్క విద్య, వైద్యం ఈ రెండు కూడా విద్యార్థులకి అందినప్పుడు ఏంటంటే మానవాభివృద్ధిలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. అంటే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్స్ పిల్లలు ఇంకా బాగా చురుకుగా డెవలప్ అవుతారని చెప్పేసి ఈ పథకాలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో ఈ ఈగల్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేశారండి. ఈగల్ క్లబ్స్ ఏంటంటే విద్యార్థులు ఎవరు కూడా చెడు వ్యసనాలకి లోను కాకుండా కొన్ని కమిటీస్ కూడా వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ రకమైన మత్తు పదార్థాలకు కానీ చెడు వ్యసనాలకు కానీ బానిసలు అవ్వకుండా ఈ ఈగల్ క్లబ్స్ సహకారంతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అలాగే విద్యాశక్తి ప్రోగ్రామ్ ఏంటంటే ఈవినింగ్ 4 to 5 చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళని మిగతా పిల్లల మాదిరిగా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుందండి. మేడం, ఈ కార్యక్రమం వల్ల పేరెంట్స్ నుంచి ఎలాంటి స్పందన అయితే కలుగుతుంది? ఇది మంచి కార్యక్రమం చేపడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి. అంటే ఇప్పటి వరకు చాలామంది పేరెంట్స్ విద్యార్థుల గురించి అంటే ఎప్పుడు మేము మీటింగ్ పెట్టినా చదివే పిల్లల పేరెంట్సే వచ్చేవారు. కానీ ఇప్పుడు పదే దీన్ని మన ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయడం ద్వారా ఇది ప్రతి ఒక్కరిలో కూడా వెళ్ళింది. తల్లిదండ్రులు అందరూ కూడా పార్టిసిపేషన్ కూడా బాగా పెరిగిందండి. అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలిసాయి. ఇప్పటి వరకు మనం ఈ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా సభాముఖంగా వివరించడం ద్వారా చాలామందికి తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి. పిల్లల పట్ల వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ కనబరచడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. చెప్పండి, ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 2.0 ఏం చెప్తారు? మంచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. మొత్తం అంతా అన్ని జిల్లాల్లోనే ఇదే చేపడుతుంది. ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో కూడా ఇటు ఉపాధ్యాయులకి ఇటు పిల్లల తల్లిదండ్రులకి ఇంటరాక్ట్ అవ్వాలనేటువంటి చక్కని కార్యక్రమం రూపకల్పన చేసినందుకు ముందు కూటమి ప్రభుత్వానికి అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు మా ఓల్డ్ స్టూడెంట్స్ తరపున మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది మేము రావడం 6వ స్కూల్కి రావడం నేను ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం యొక్క దృష్టి ఏంటంటే పిల్లలు ఫుడ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విజ్ఞానం డెవలప్ అయ్యి తద్వారా చదువు మీద దృష్టి పెడతారనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వం 6 రోజులకి
ఒకరోజు ఆదివారం తీసి 6 రోజులకు కూడా ఫుడ్లో ముందు మెనూ ఏదైతే ఉందో పోషకాలు అందే విధంగా పిల్లలకి ముందు ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఫుడ్డే కదండి, ఆరోగ్యంగా ఉంటేనే ఆహ్లాదకరంగా ఉంటారు. ఆహ్లాదకరంగా ఉంటే విజ్ఞానము అందుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం డొక్కా సీతమ్మ గారని మరి ఆ తల్లి దీని మీద పెట్టడం జరిగింది. అది పూర్తిగా సక్సెస్ అయింది. రెండవది ఏంటంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో ఉన్న పిల్లలకి ముందుగా పుస్తకాలతో పాటు షూసు, విద్యార్థులకి డ్రెస్సులు, నోట్ పుస్తకాలు, ఇది కాకుండా మరి ప్రధానమైనటువంటి సబ్జెక్టులు మెయిన్ పుస్తకాలు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది షూతో పాటు. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి కానీ కంపేర్ చేసుకుంటే ఈ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఎంఎస్సి బీఈడి చేసిన వాళ్ళు, ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంఎస్సి బీఈడితో పాటు ఎంఏ బీఈడి, బిఏ బీఈడి చేసిన హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం జరిగింది. వాళ్ళ ద్వారా ముందు పిల్లల తల్లిదండ్రులు అసలు ఏం చదువు స్కూల్కి వెళ్తున్నారా లేదా, అక్కడ పాఠాలు ఏ రకంగా చెప్తున్నారు అనేది ఎప్పుడైతే ఉపాధ్యాయ టీచర్లకి పిల్లల తల్లిదండ్రులకి ఇంటరాక్ట్ అయ్యి సబ్జెక్టు మీద కానీ లేదంటే ఆ పిల్లల మీద ఏం చదువుతున్నారు లేదని తెలుసుకుంటే పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడ ఇంచుమించు 794 అంటే 800 పైబడి ఈ ప్రాంతంలోని పెద్ద జాలారపేట కానీ, పెదవాల్తర కానీ, చిన్నవాల్తర కానీ, రాసవానిపాలెం కానీ, ఎండాడు జాలారెండాడు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఇక్కడ రావడం, విద్యార్థులు రావడం, చదువుకోవడం. మొన్న 10th క్లాస్లో కూడా 586 మార్కులు కూడా ఇక్కడ సాధించారంటే ఇక్కడ ఏ రకంగా ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా స్కూల్ వాతావరణం అంటే ఈ రకంగా ఉండాలి. చాలామంది స్కూల్ మనం చూస్తున్నాం, పేరుకి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని చెప్తున్నారు. ఒక ఆడుకునేందుకు ఒక ఆట స్థలం ఉండదు, చదువుకునేందుకు సరైన ప్లేస్ ఉండదు. ఈ ప్రాంతంలోని జీవీఎంసీ హై స్కూల్లోని కేడీపీఎం అంటే కురుపం దుర్గా ప్రసాద్ మున్సిపాలిటీ ఈ స్కూల్లో మాత్రం చక్కగా మా శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు మొన్నే స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ మంచి పెద్ద భవంతి కట్టడం, అలాగే అందరికీ కూడా టేబుల్స్ సౌకర్యాలు, హైలీ క్వాలిఫైడ్ కంప్యూటర్స్ అయి పెట్టడం, అన్నీ కూడా విద్యుత్ ప్రమాణాలు బాగా మెరుగుపరుచున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు టీచర్స్కి తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టిందో వారిని అభినందిస్తూ రానున్న 1 రోజుల్లో కూడా ఇంగ్లీషులో కూడా ప్రావీణ్యత పొందితే కదా ఇతర దేశాల్లో కూడా మరి రాణింపు వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఓల్డ్ స్టూడెంట్స్ తరపున, అలాగే నేను విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుని మా యొక్క కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఈ స్కూల్ టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అలాగే విద్యార్థిని తల్లిదండ్రులు కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సార్ చెప్పండి, ఈ ఆత్మీయ సమావేశం కోసం ఏం చెప్తారు? మాది రాచకొండ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషను. నా పేరు దశరథ రామయ్య. మేము అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటించేటటువంటి కొన్ని స్కూల్స్ని మేము చూసి అక్కడ విద్యార్థులకి కావాల్సిన సహాయ సహకారాలు అవి అందిస్తూ ఉంటాము. ఈ స్కూల్లోని టీచర్లు అందరూ క్వాలిఫైడ్ టీచర్లు అత్యుత్తమమైనటువంటి విద్యను అందిస్తూ పిల్లల్ని మంచి మార్కులతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మేము గమనించి ఈ స్కూల్ని మేము అప్పుడప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా మేము పార్టిసిపేట్ చేసి మేము సహాయం అందిస్తున్నాం. ఈ ఆత్మీయ సమావేశం ఉపాధ్యాయులు మళ్ళీ తల్లిదండ్రులు ఏర్పడడం వల్ల లోటుపాట్లు ఏమిటి, పిల్లల లోటుపాట్లు ఏమిటి, ఒకరికి ఒకరు ఇంటరాక్ట్ అయ్యి ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఇటువంటి మహత్తర కార్యక్రమం ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గారు దగ్గరుండి ఎంతో శ్రమ కోర్చి ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ తాలూకు అభివృద్ధి తోడ్పడుతున్నారు. అది మేము గమనించి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ 2.0 ఈ నేపథ్యంలో మొత్తం అంతా పేరెంట్స్కి, అధ్యాపకులకి మంచి అవినాభావ సంబంధం అయితే ఏర్పడుతుంది. అలాగే పిల్లలు క్రమశిక్షణతో ఏ విధంగా మెలగాలి, అలాగే రానున్న చదువుల్లో ఏ విధంగా అప్డేట్ అవ్వాలి, ఈ నేపథ్యం అన్ని నేపథ్యంలో పిల్లలు పెద్దలకి గురువులకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఎలాగ పూజించాలని చెప్పి అన్నీ ఇందులో భాగమై ఉండడం నిజంగా ఇది మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా భారీ సంఖ్యలో అయితే ఈ తల్లిదండ్రులు అయితే ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 2.0లో అయితే పాల్గొన్నారు. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రానున్న రోజుల్లో భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.